హలో మై డియర్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు క్వాలిటీ ఈట్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్స్ అండి. ఈ రోజు రెసిపీ సగ్గుబియ్యం వడలు. ఈ సగ్గుబియ్యం వడలని 2 రకాలుగా చేసుకుందాం. ముందుగా 1 కప్పు సగ్గుబియ్యం 1 కప్పు నీళ్లు పోసుకుని నైట్ అంతా నానబెట్టుకున్నా. చూసారా, ఇది చాలా పొడిగా ముత్యాల్లా ఉంది. ఒక మిక్సింగ్ బౌల్లో నానబెట్టిన సగ్గుబియ్యం, 1/4 కప్పు ఉడికించి స్మాష్ చేసిన బంగాళదుంపలు, 1/2 కప్పు వేయించి బరకగా గ్రైండ్ చేసుకున్న పల్లి, 1/2 టేబుల్ స్పూన్ అల్లం పౌడర్, తరిగిన 2 పచ్చిమిరపకాయలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 కప్పు కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా నిమ్మరసం వేసి బాగా కలుపుకుందాం. 1 కప్పు సగ్గుబియ్యానికి 1 కప్పు వాటర్ వేసుకున్నాను కాబట్టి ముద్దగా అవ్వకుండా సగ్గుబియ్యం పొడి పొడిగా ఉన్నాయి. కొద్దిగా సగ్గుబియ్యం ముద్దను తీసుకుని రౌండ్గా ఉండల్లా చేసుకుందాం. అలా కొంత పిండినంతా ఉండలుగా చేసి పక్కన పెట్టుకుందాం. గుంత పునుగుల ప్యాన్లో ఆయిల్ అప్లై చేసుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఉండలను పెట్టుకుందాం. మీడియం ఫ్లేమ్లో సగ్గుబియ్యం ఉండలను ఉడకనిద్దాం. వీటిని ఫ్లిప్ చేసుకుంటూ పూర్తిగా అన్ని వైపులా ఉడికిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అరచేతికి ఆయిల్ అప్లై చేసుకుని కొద్దిగా సగ్గుబియ్యం ముద్దను తీసుకుని రౌండ్గా ఉండలు చేసి అరచేతితో నొక్కుతూ వడల్లా చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇలా పిండినంతటినీ కూడా వడల్లా చేసి పెట్టుకుందాం. ప్యాన్లో ఆయిల్ వేసుకుని నూనె మరిగిన తర్వాత సగ్గుబియ్యం వడలు ఒకటి వేసుకుని వేయించుకుందాం. ఒకవైపు వేగిన తర్వాత ఫ్లిప్ చేసుకుని రెండో వైపు కూడా వేయించుకుందాం. కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకుందాం. అవసరాన్ని బట్టి ఇంకా నూనె వేసుకుని మిగిలిన వడలను కూడా వేసుకుని వేయించుకుందాం. వేడివేడిగా క్రిస్పీ క్రంచీ సగ్గుబియ్యం వడలు రెడీ. టీ టైమ్ స్నాక్గా చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.